నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు దానం నాగేందర్ తేల్చేసిండు మొత్తం. దానం నాగేందర్ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయన అతి త్వరలో రాజీనామా చేయబోతున్నాడు అని అర్థమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, 10 మందిలో 5గురి మీద వేటు లేదు అని స్పీకర్ డిసైడ్ చేసిండు. ఇంకొక 3 + 1 ఎవరు, కడియం శ్రీహరి కూడా స్పీకర్ ఇచ్చిన నోటీస్కి అఫిడవిట్ వేసిండు ఆల్రెడీ, నేను కూడా పార్టీ మారలేదని. కాబట్టి 5గురికి ఏ రకమైన జడ్జిమెంట్ వచ్చిందో స్పీకర్ ఈ 4గురికి కూడా 3+1 వీళ్ళకు కూడా అదే రకంగా వాళ్ళ మీద కూడా వేటు వేయకపోవచ్చు, వేసే అవకాశం లేదు, అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు, దానం నాగేందర్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి ఇక తప్పదు. స్పీకర్ కూడా లేదు ఇది మారలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళది ఆ 9 మందిది ఏమవుతుంది మరి, లేనట్టేనా అంటే ఇక అది మళ్ళా సమయం, మళ్ళా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ ఆ కోర్టు ఏం డిసైడ్ చేస్తే అప్పుడు అది. మరి కోర్టు చెప్పింది కదా అంటే, కోర్టు ఎక్కడా కూడా స్పీకర్కి ఫలానా నిర్ణయం తీసుకొని చెప్పలే. జస్ట్ కోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. సో కాబట్టి ఇక్కడ కోర్టు ధిక్కరణ కూడా కాదు, స్పీకర్కి వచ్చిన నష్టం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో 9 మంది మీద వేటు పడకుండా స్పీకర్ వాళ్ళని కాపాడగలిగిండు. దానం నాగేందర్ని కాపాడడానికి అవకాశం లేదు. అందుకే దానం నాగేందర్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి, ఇక నువ్వు రిజైన్ చేయాల్సిందే, తప్పదే, ఎలక్షన్ మనం ఫేస్ చేయాల్సిందే అని. ఇక ఇవాళనో రేపో ఎప్పుడో ఆయన రిజైన్ చేయబోతున్నాడు. అందుకే అంత ధైర్యంగా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్తున్నాడు. ఎప్పుడు నేనున్న పార్టీనే గెలుపు అని దానం నాగేందర్ అంటున్నాడు. అంటే ఏంది, మళ్ళీ టికెట్ నాకే ఇస్తారు, నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తా అని చెప్తున్నాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో ఏ పార్టీలో ఉన్నారో తెలియదు అని కామెంట్. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపైన చర్చ. ఆయన రాజీనామా చేస్తారని, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక ఖాయమని ప్రచారం. 100% జరగబోయేది ఇదే. ఎప్పుడు రిజైన్ చేస్తాడన్నదే మిగిలిన్నది. నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇక నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న తర్వాత ఇంకేముంటుంది, రిజైన్ చేయబోతున్నాడని అర్థమవుతున్నది. మరి రిజైన్ చేసి టికెట్ ఆయనకే ఇస్తే మరి కాంగ్రెస్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళలో ప్రధానంగా విజయారెడ్డి ఉన్నది. ఆమె ఎవరు, పీజీఆర్ కూతురు. మరి ఆమె సైలెంట్గా ఊరుకుంటుందా? నాకు తెలిసి ఆమె టార్గెట్ 2028 or 29 ఆమెకి టికెట్ రావాలని. మరి అప్పటిలోగా ఉన్న స్థానాలు 119 నుంచి 153 అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఈయనొక స్థానం ఆమె ఒక స్థానానికి వెళ్ళిపోతారేమో మేబీ. సో కాబట్టి ఆమె 2028 వరకు ఆగి ఉప ఎన్నిక కాబట్టి దానం నాగేందర్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా, చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మంచిగా, బీఆర్ఎస్ కూడా విజయారెడ్డి రావాలని చూస్తున్నారని ఒక వార్త నడుస్తున్నది. ఆల్రెడీ అక్కడ మన్నే గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు, టికెట్ మాకే కావాలి, ఆల్రెడీ పార్టీ చెప్పేసింది, పని చేసుకోండి చెప్పిందని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు. మరి ఒకవేళ ఇప్పుడు పార్టీలు ఎట్లుంటాయి, అవతల పార్టీలో ఒక బలమైన లీడర్ వస్తుందంటే వాళ్ళు వదులుకోరు కదా. మరి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, విజయారెడ్డి అసలు వెళ్తుందా ఈ పార్టీని వదిలేసి, మునిగిపోయే బీఆర్ఎస్ వైపు ఏమైనా చూస్తుందా, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూడాలి భవిష్యత్తులో. మరి దానం నాగేంద్ర పోటీ చేస్తే గెలుస్తాడా, ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఎన్ని మారుతాడు, ఏం కథ, ఏంది ఆయన వ్యవహారం కథ. సో ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. మొత్తానికైతే ఆయన రాజీనామా చేయబోతున్నాడు, పార్టీ మారబోతున్నాడు. ఆ వీడియో కూడా నిన్న మాట్లాడిన వీడియో కూడా మనం ప్లే చేసినాం.